రిపబ్లిక్ డే ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుకలకు ఇతర దేశాల అధ్యక్షులను అతిథులుగా ఆహ్వానించడం మన సంప్రదాయం. ఆ సంప్రదాయం వెనుక రాజకీయ తంత్రాలు, మన శత్రువులకు షాక్ ఇచ్చే మాస్టర్ స్ట్రాటజీలు కూడా ఉంటాయి. ఈసారి గణతంత్ర వేడుకల విషయంలో కూడా మోడీ సర్కార్ అలాంటి వ్యూహాలకే పదును పెట్టింది. శత్రు దేశం చైనా లెక్క సరిచేసేలా ఇండోనేషియా అధ్యక్షుడు సుబియాంటోను చీఫ్ గెస్ట్గా ఆహ్వానించింది. భారత ఆహ్వానం మేరకు ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. అయితే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడిని ఆహ్వానించడం వెనుక మోడీ సర్కార్ వ్యూహమేంటి? భారత్ ఇండోనేషియా మధ్య స్నేహం చైనాకు శాపంగా ఎలా మారుతుంది? వాచ్ దిస్. భారత్లో మొదలైన గణతంత్ర దినోత్సవ సంబురాలు. న్యూఢిల్లీలో అడుగుపెట్టిన ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రబోవోను ఆహ్వానించడం వెనుక గణతంత్రమేంటి? ఏటా 90,000 నౌకల ప్రయాణం, 9.4 బిలియన్ టన్నుల సరుకు రవాణా. ప్రపంచ వాణిజ్యంలో అక్షరాల 40% రవాణా జరిగేది అక్కడి నుంచే. అదే మలక్కా జలసంధి. పసిఫిక్ హిందూ మహాసముద్రాల్లోకి పరస్పరం ప్రయాణించేందుకు ఉన్న వన్ అండ్ ఓన్లీ వన్ షార్ట్ కట్. ఈ మార్గంపై పట్టు కోసం డ్రాగన్ కంట్రీ ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. ఈ విషయంలో చైనా విజయం సాధిస్తే ప్రపంచమే దాని పాదాల కింద నలిగిపోవాల్సిందే. ఇది తెలుసు కాబట్టే ప్రపంచ దేశాలు, ముఖ్యంగా పశ్చిమ దేశాలు భారత్కు దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నాయి. ఎందుకంటే హిందూ మహాసముద్రంలో భౌగోళికంగా భారత్ అత్యంత వ్యూహాత్మక స్థానంలో ఉంది. మలక్కా జలసంధి ఇక్కడే ఉంది. దీనికి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే భారత్కు చెందిన అండమాన్ దీవులు ఉన్నాయి. ఇక్కడ భారత త్రివిధ దళాల సంయుక్త కమాండ్ ఉంది. అంతర్జాతీయ నివేదికల ప్రకారం భారత్ అభివృద్ధిని అత్యంత వేగవంతం చేసే శక్తి ఈ సముద్రానికి ఉంది. ఇది చైనాకు కంట్లో నలుసులా మారింది. దీంతో ఇక్కడ భారత్ శక్తిని దెబ్బతీసేందుకు చాలా కాలంగా వ్యూహాలకు పదును పెడుతోంది. దక్షిణ చైనా సముద్రం, హిందూ మహాసముద్రంలోని 33 కీలక ప్రదేశాల వద్దకు క్రమం తప్పకుండా చైనా సర్వే నౌకలను పంపించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని 2 ఏళ్ల క్రితమే నేషనల్ నేచురల్ సైన్స్ ఫౌండేషన్ ఆఫ్ చైనా అధికారికంగా ప్రకటించింది. వీటిల్లో 6 సర్వే పాయింట్లు పసిఫిక్ సముద్రంలోని అమెరికా సైనిక స్థావరాల సమీపంలో ఉన్నాయి. చైనాను కట్టడి చేయడానికి పసిఫిక్లో అమెరికా ఏర్పాటు చేసుకున్న సైనిక స్థావరాలు ఇవి. చైనా సర్వే నౌకలు ప్రయాణించే మార్గాల్లో తైవాన్, ఫిలిప్పీన్స్ మధ్యలోని లోతైన ప్రదేశం కూడా ఉంది. ఇది సబ్మెరైన్ల ప్రయాణానికి అత్యంత కీలకమైన మార్గం. హిందూ మహాసముద్రంలో కూడా చైనాను కట్టడి చేయడానికి అమెరికా పలు స్థావరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రతిపాదనలు ఉన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని చైనా ఈ సముద్రంలో కూడా అడుగుపెట్టింది. చైనా నిర్ణయించిన సర్వే పాయింట్లలో 2 మన దేశ సమీపంలోనూ ఉన్నాయి. ఇంచుమించు ప్రతి నెల ఈ పాయింట్ల దగ్గరికి చైనా నౌకలు రావచ్చు. అవి ఏం సర్వేలు చేస్తాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి ఇండియా కొన్నేళ్లుగా బంగాళాఖాతంలో పలు క్షిపణి పరీక్షలు చేస్తోంది. గతంలో చైనా ప్రకటించిన సర్వే పాయింట్లు ఈ క్షిపణి పరీక్షల రేంజ్లోనే ఉన్నాయి. అంటే భారత్ చేపట్టే క్షిపణి పరీక్షలను విశ్లేషించడానికి డ్రాగన్స్ కు ఛాన్స్ దొరుకుతుంది. 2022 డిసెంబర్లోని ఒడిశాలోను అబ్దుల్ కలాం ద్వీపం నుంచి 5,000 కిలోమీటర్లు పరిధి అగ్ని 5 క్షిపణి పరీక్ష నిర్వహించేందుకు నోటం జారీ చేసిన సమయంలో డ్రాగన్ సర్వే షిప్ యువాన్ వాంగ్ 5 హిందూ మహాసముద్రంలోకి వచ్చింది. అగ్ని 5కి అది తొలి యూజర్ ట్రయల్. ఈ క్షిపణి పరిధిలోకి చైనా ఉత్తర ప్రాంతాలు కూడా వస్తాయి. ఇంత ముఖ్యమైన పరీక్ష సమయంలో చైనా నౌక శ్రీలంకలోని హంబన్ టోటా వైపు ఉండడం భారత్, శ్రీలంక మధ్య దౌత్య వివాదానికి కారణమైంది. అంతకుముందు కూడా అగ్ని 3 మిసైల్ పరీక్షకు నిర్ణయించిన తేదీల్లో చైనా నౌక యువాన్ వాంగ్ 6 హిందూ మహాసముద్రంలో ఉంది. దీంతో అప్పట్లో పరీక్ష తేదీలను మార్చాల్సి వచ్చింది. నిజానికి ప్రపంచంలో మరే దేశం దగ్గర లేనంత స్థాయిలో చైనా దగ్గర 60కి పైగా సర్వే నౌకలున్నాయి. కాకపోతే ఈ నౌకలు చేపట్టే మిషన్లలో ఎలాంటి పారదర్శకత ఉండదు. పైకి సర్వే నౌకలని చెబుతున్నా వాటి లక్ష్యం మాత్రం నిఘా పెట్టడమే అన్నది బహిరంగ రహస్యం. చాలా సర్వే నౌకలు చైనా PLA స్ట్రాటజిక్ సపోర్ట్ ఫోర్స్ పరిధిలో పనిచేస్తాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇక మన దేశానికి వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన అండమాన్ దీవుల సమీపంలోకి డ్రాగన్ దేశ సైనిక పరికరాలు చేరుతున్నాయి. అండమాన్కు అత్యంత సమీపంలోని మయన్మార్కు చెందిన కోకో దీవుల్లోకి సైనిక పరికరాల ఆధునీకరణ జరుగుతున్నట్లు శాటిలైట్ ఇమేజ్ ను గుర్తించాయి. కోకో దీవులను లైజనింగ్ పోస్టుగా చైనా వాడుకుంటుందనే అనుమానాలు కూడా ఉన్నాయి. 2023లో మాక్సర్ సంస్థ విడుదల చేసిన ఫోటోల్లో గ్రేట్ కోకో దీవుల్లో నిర్మాణ పనులు జరుగుతున్నట్టు తేలింది. 2 హ్యాంగర్లు, కాజ్వే, రాడార్ స్టేషన్, రన్వే నిర్మాణాలు ఉన్నట్లు ఎక్స్పర్ట్స్ నిర్ధారించారు. ఆ తర్వాత ఈ ద్వీపం దక్షిణ భాగంలో నేలను సిద్ధం చేసే పనులు మొదలయ్యాయి. అంటే భవిష్యత్తులో ఇక్కడ మరిన్ని నిర్మాణాలు చేపట్టే అవకాశం ఉందన్నమాట.
చైనా ఈ దూకుడుకు కారణం మలక్కా జలసంధి. ఎందుకంటే ఈ మార్గంలోనే డ్రాగన్ కంట్రీకి చెందిన 80% చమురు రవాణా అవుతుంది. ఈ జలసంధి ప్రధానంగా మలేషియా, ఇండోనేషియా మధ్య ఉంటుంది. 60% చైనా వాణిజ్య రవాణా ఈ మార్గం గుండానే సాగుతుంది. చైనా ఆర్థిక వ్యవస్థకు ఈ జలసంధి ఎంతో కీలకం. చైనీస్ ఆర్థిక విస్తరణకు ఒక రకంగా మలక్కా రూట్ లైఫ్ లైన్ గా మారింది. దీంతో మలక్కాపై పట్టు కోసం చైనా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. భారత్ను తప్ప ఈ మార్గంలోని కీలకమైన శ్రీలంక, మలేషియా, సింగపూర్, బ్రూనై, కంబోడియా, వియత్నాం దేశాలను చైనా బెదిరింపులకు గురిచేస్తోంది. నయానో భయానో ఆయా దేశాలను తమకు అనుకూలంగా మార్చుకుంటోంది. ఇందులో భాగంగానే ఇండోనేషియా పైన చైనా వ్యూహం మార్చింది. ఆ దేశంలో ప్రభుత్వం మారగానే పెట్టుబడుల ఆశ చూపింది. ఇండోనేషియా ప్రెసిడెంట్ తన తొలి విదేశీ పర్యటన కోసం చైనానే వెళ్లారు. ప్రభువా చైనా పర్యటనలో ఇరు దేశాల మధ్య ఏకంగా $10 బిలియన్ విలువైన ఒప్పందాలు జరిగాయి. 2024లో అధికార మార్పు జరిగినప్పటి నుంచి ఇండోనేషియాను పెట్టుబడుల పేరుతో తన ఆధీనంలోకి తీసుకోవడానికి యత్నించింది. ఇండోనేషియా అధ్యక్షుడిగా ఎన్నికైన ప్రభువును అభినందించిన మొట్టమొదటి వ్యక్తి చైనా అధ్యక్షుడు జిన్పింగే. కానీ ఒక్కసారి డ్రాగన్ కబంధ హస్తాల్లోకి వెళితే ఏం జరుగుతుందో ఊహించిన ఇండోనేషియా అధ్యక్షుడు తిరిగి భారత్ చెంతకు వచ్చారు. మనతో రక్షణ ఒప్పందాలు చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. అప్పటికే చర్చల్లో ఉన్న బ్రహ్మోస్ క్షిపణుల కోసం మన దేశంతో చర్చలు జరిపారు. మోడీ సర్కారు కావాల్సింది కూడా ఇదే. మలక్కా జలసంధిలో భౌగోళికంగా కీలక ప్రాంతంలో ఉన్న ఇండోనేషియా డ్రాగన్ కంట్రీకి ఎట్టి పరిస్థితుల్లో దగ్గర కాకూడదు. అలా జరిగితే మలక్కాపై చైనా పూర్తిగా పట్టు బిగిస్తుంది. ఇది తెలుసు కాబట్టే ఇండోనేషియాకు బ్రహ్మోస్ క్షిపణుల విక్రయానికి భారత్ సిద్ధమైంది. అందులో భాగంగానే ఇండోనేషియా ప్రెసిడెంట్ను గణతంత్ర దినోత్సవ వేడుకలకు చీఫ్ గెస్టుగా ఆహ్వానించింది. అందుకోసం ప్రభువో సుబియాంటో భారత్లో అడుగుపెట్టారు. అంతా అనుకున్నట్టు జరిగితే ఈ పర్యటనలోనే బ్రహ్మోస్ డీల్ ముగుస్తుంది. ఓవరాల్గా మలక్కా జలసంధి చుట్టూ ఉన్న ఆయా దేశాలను తమ గుప్పిట్లో పెట్టుకుని కీలక ప్రాంతంపై ఆధిపత్యం చెలాయించాలనేది బీజింగ్ వ్యూహం. ఆ వ్యూహానికి చెక్ పెట్టడంలో భాగంగానే భారత్ కూడా ఆ ప్రాంతంలోని దేశాలకు రక్షణపరంగా అండగా నిలిచే ప్రయత్నం చేస్తోంది. సింగపూర్తోనూ రక్షణ సంబంధాలు కొనసాగిస్తోంది. అలాగే హిందూ మహాసముద్రంలో చైనా లెక్క సరిచేసేందుకు గ్రేట్ నికోబార్లో పవర్ఫుల్ నేవల్ బేస్ నిర్మిస్తోంది. మలక్కా జలసంధి ఎంట్రీకి సరిగ్గా ఎదురుగా గ్రేట్ నికోబార్ దీవి ఉంటుంది. ఇది ఇండోనేషియాకు చెందిన సమత్రాకు ఉత్తరాన 90 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఈ స్థావరం మన దేశ సముద్ర వ్యూహానికి కీలకంగా మారుతుంది. చైనా నౌకలు మలక్కా జలసంధిలోకి ప్రవేశించాలంటే గ్రేట్ నికోబార్ సముద్రం గుండానే రావాల్సి ఉంటుంది. గ్రేట్ నికోబార్లో మిలిటరీ బేస్ ఏర్పాటు పూర్తయితే చైనా కదలికలపై ఓ కన్నేసి ఉంచొచ్చు. మలక్కాలో చైనాను అడ్డుకుంటే ఆ దేశానికి తీవ్ర నష్టాలు తప్పవు. ఇటు సైనిక స్థావరం, అటు కీలక దేశాలను దూరం చేయడం ద్వారా మలక్కాలో మోడీ సర్కార్ మైండ్ గేమ్ మొదలుపెట్టిందన్నమాట.